ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని మీకు నచ్చిన పేరు అనుకుని ఒక నంబర్‌నైతే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? మీ గురించి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ హృదయంలో ఏముందో ఇలా అన్నీ కూడా తెలుసుకుందామండి. ఈరోజు మీ ముందుగా 3 నంబర్స్ అయితే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్. మీరు ఎవరి గురించైతే అనుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు మనస్ఫూర్తిగా తలుచుకోండి. వాళ్ళ రూపాన్ని కూడా మీరు ఊహించుకోవచ్చు లేదా చూసుకోవచ్చన్నమాట. ఇక వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ మనసులో మీకోసంగా ఏముందో ఇలా అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది ఒకరి గురించే కాదండి. మనం ఈరోజు 3 నంబర్స్ ఇచ్చాం కాబట్టి మీరు ముగ్గురు పేర్లు అంటే ముగ్గురు వ్యక్తుల గురించైనా సరే మీరు తెలుసుకోవచ్చనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నంబర్ అనేది ముందుగానే చూస్ చేసుకొని, ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా! కానీ మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో వారి మనసులో మీకోసం ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కసారి ఓం నమ శివాయ అని అనుకొని ఆ పరమశివుని తలుచుకుంటూ మీకు నచ్చిన వ్యక్తిని చూస్ చేసుకొని ఒక నంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇక ముందు మొదటిగా ఒకటో నంబర్. ఎవరైతే ఒకటో నంబర్ చూస్ చేసుకున్నారో, ఎవరి గురించి అయితే అనుకుని మీరు ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు ఇప్పుడు మీ సహాయం కావాలని ఆశపడుతూ ఉన్నారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు వారి పరిస్థితులైతే అంత మంచిగా అయితే అస్సలు లేవన్నమాట. కాస్త కఠినంగా ఉన్నాయి. ఇక ఈ పరిస్థితులు మెరుగుపడే వరకు సహాయం చేయమని, మీరు సహాయం చేస్తారు అనే నమ్మకం అయితే మీ పైన వారికి చాలా ఎక్కువగా ఉంది. మీరు మీ జీవితంలో చాలామందికి సహాయం చేశారు, మద్దతుగా ఉన్నారు. వారు కూడా అలానే మీ గురించి అనుకుంటూ ఉన్నారు. మీరు వారికి మద్దతుగా ఉంటారు అని. కానీ మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అని. అంత త్వరగా ఎవ్వరిపైనా కూడా నమ్మకాన్ని అస్సలు చూపించరు అని. మిమ్మల్ని ఎవరైనా సరే సహాయం చేయమని అడగడానికి వచ్చినప్పుడు మీరు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. నిజంగా ఆ వ్యక్తికి ఆ సహాయం యొక్క అవసరం ఉందా? లేదా మనల్ని ఏమైనా మోసం చేస్తున్నారా? ఆ వ్యక్తులు నన్ను మోసం చేయకూడదు, నన్ను తప్పుగా ఉపయోగించుకోకూడదు. ఇవన్నీ విషయాలపైన కూడా మీరు ఎక్కువగా ధ్యాస పెడతారు. కానీ ఆ వ్యక్తి మీరు సహాయం చేస్తారనే ఆలోచనలోనే ఉన్నారు. మీపైన ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నారు. అది ఆర్థికంగా అయ్యుండొచ్చు, లేదా ఎమోషనల్‌గా మీరు ఒక సహాయకంగా ఉంటారు అని, మీరు చాలామందికి హెల్ప్ చేశారు అని, చాలామందికి మద్దతుగా నిలిచి ఉన్నారు అని, వీరికి కూడా సహాయం చేస్తారు అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. వారి విషయం వచ్చేసరికి మీరు చాలా ఆలోచిస్తున్నారు అని వాళ్ళకు అనిపిస్తుంది. మీరు వారిపైన విశ్వాసాన్ని చూపించడం లేదు అని, మీరు ఆ వ్యక్తిని కలిశారు. మీకు చాలా రోజుల నుండి ఆ వ్యక్తి తెలుసు. వాళ్ళనుకుంటున్నారు, ఎప్పుడో జరిగిపోయిన పురాతనమైన సంఘటనల వలన ఇప్పుడు మీరు ఆ వ్యక్తిపై విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారని వాళ్ళనుకుంటున్నారు. నేను మారిపోయాను కదా, అయినా సరే నన్ను ఎందుకు నమ్మడం లేదు అని ఆ వ్యక్తి ఇప్పుడు మీ నుంచి హెల్ప్‌ను కోరుకుంటున్నారు. మీలాంటి వ్యక్తి ఈ ప్రపంచంలోనే వారికి ఎక్కడా కూడా అస్సలు కనిపించలేదు అని అనుకుంటున్నారు. ప్రతి వ్యక్తికి కూడా ఒక ప్రపంచం ఉంటుంది. ఒక సర్కిల్‌ని వేసుకుని ఉంటారు. ఇక ఆ ప్రపంచంలో వారికి మీలాంటి వ్యక్తి ఎక్కడా కనిపించలేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు సహాయం చేస్తారు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. జీవితంలో కాస్త మార్పుని తీసుకుని వస్తారు అని వాళ్ళు ఆశపడుతున్నారు. చాలా మంచి మనసుతో మిమ్మల్ని నమ్ముతున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని. కానీ వాళ్ళకి ఈ విషయం కూడా తెలుసు. వారు మీకు చాలా చెడు కూడా చేశారు. ఆ విషయంలో మీరు ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి కోరుకుంటున్నారు. మీరు వారికి సహాయం చేయాలని అనుకుంటున్నారు. మీరు అందరికీ సహాయం చేస్తూ ఉన్నారు. అలానే వీళ్ళకి కూడా సహాయం చేస్తారు అని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్. ఎవరినైతే కోరుకొని మీరు ఈ నెంబర్ అయితే చూస్ చేసుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందన్నమాట. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, నేను నీ నుంచి దూరంగా ఉండలేను అని. వాళ్ళు అనుకుంటున్నారు,
నాకే అర్థం కావడం లేదు. ఆ వ్యక్తితో నాకున్న రిలేషన్ ఏంటి? ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా నాతో మంచి మాటలు జరుగుతూ ఉన్నా, చెడు మాటలు జరుగుతూ ఉన్నా సరే, గొడవలు జరుగుతూ ఉన్నా ఆ వ్యక్తి నుంచి దూరంగా వెళ్ళలేకపోతూ ఉన్నారు అని వాళ్ళకు అనిపిస్తూ ఉంటుంది. వారి ఫాస్ట్ లైఫ్‌లో వారితో మీకు ఏదో ఒక కనెక్షన్ అయితే ఉంది అని. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డారు. మీ నుంచి దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నారు. కానీ మీ నుంచి దూరంగా వెళ్ళలేరు. ఎంత ఆలోచించినా కూడా వారైతే మీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడెక్కడో తిరిగినా తిరిగి మళ్ళీ వారు మీ దగ్గరికే వస్తున్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నా, ఎలా ఉన్నా వారైతే ఎక్కువ సమయం నుండి మీతోనే కలిసి ఉన్నారు అని మీరు ఏం చేయాలో ఆలోచించినప్పుడు వారికి అనిపిస్తూ ఉంటుంది. అసలు వారితో నాకున్న రిలేషన్ ఏంటి? మేమిద్దరం ఎందుకు కలిసాము? అసలు ఈ రిలేషన్‌షిప్ సరైందా? కాదా? అసలు ఈ రిలేషన్ యొక్క అవసరం ఏముంది? ఈ విధంగా వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, ఆ వ్యక్తి నాతో కలిసి ఎందుకు ఉన్నారు? నేను వారికి ఎప్పుడూ కూడా ఎలాంటి మంచి చేయలేదే. వారికి అవసరం ఉన్నప్పుడు నేను వారిని ఇగ్నోర్ చేశాను. కానీ వాళ్ళు ఎప్పుడూ నాతో ఎందుకున్నారు? ఇలా మీ గురించి ఇలాంటి ఆలోచనలైతే చాలా వస్తూ ఉన్నాయి. మీకు చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకనిపిస్తుంది మీలాంటి వ్యక్తి వారి జీవితంలో ఇంక ఎవ్వరూ లేరు అని. 100లో 1, 2 సార్లు మనుషులు ఇలా ఉంటారు. అంటే అందరికీ సహాయం చేయాలనే గుణాన్ని కలిగి ఉంటారు. నిస్వార్థ భావాన్ని కలిగి ఉంటారు అని. ఆ విధంగా వారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడూ అనుకుంటూ ఉన్నారు, మీ ఇద్దరికీ పాస్ట్ లైఫ్‌లో ఏదో రిలేషన్ ఉంది అని. అందుకే ఇప్పుడు మీరు వారితో కలిసి ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇది అండి రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా మూడో నెంబర్. ఎవరినైతే తలుచుకొని మీరు ఈ మూడో నెంబర్ చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళ మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఆ వ్యక్తి అసలు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ జీవితంలో సంతోషంగా ఉన్నారు అని, మీకు ఏ విషయానికి కూడా అస్సలు లోటు లేదు అని, మీ జీవితాన్ని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు అని, కానీ ఈ మధ్య కాస్త వెయిట్ కూడా పెరిగారు అని, ఈ విధంగా వారు మీకోసంగా ఆలోచిస్తూ ఉన్నారు. వారికి ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మీరు మీ లైఫ్లో సంతోషంగా ఉన్నారు అని, ఎంజాయ్ చేస్తున్నారు అని, జనాలందరూ కూడా మీ మాటే వింటారు అని, మీ మాటలపైన నడుస్తారు అని, మిమ్మల్ని సలహాలు అడగడానికి జనాలు వస్తారు అని, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని, మీ చేతులతో చాలామందికి మంచి జరిగింది అని, ఆ విధంగా వాళ్ళు అనుకుంటున్నారు. ఇక ఆ వ్యక్తి అయితే మీ వల్ల చాలా చాలా సంతోషంగా ఉన్నారు. వారైతే ఆ విధంగా మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి ప్రదేశంలో ఉన్నారు అని, అక్కడ మీకు దేనికి ఎలాంటి లోటు లేదు అని, ఆ పరమశివుడు అన్నీ మీకు అందించారు, ఏ లోటు లేకుండా చేశారు అని, మీరు చేసిన మంచి కర్మలే ఈ జన్మలో అయినప్పటికీ, పాస్ట్ లైఫ్లో అయినప్పటికీ కూడా మీరు చేసిన మంచి కర్మల వల్ల మీకు అంతా మంచిగా ఉంది అని, ఆ వ్యక్తి మీకోసం ఎప్పుడూ కూడా పాజిటివ్గా అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో ఇప్పుడు మీరు మీ స్నేహితులతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని, పార్టీలు అంటూ తిరుగుతూ ఉన్నారు అని, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మీరు వెయిట్ కాస్త పెరిగారు అని, ఆ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఫిట్నెస్ మీద ఏమాత్రం కూడా ధ్యాస పెట్టడం లేదు అని, చాలా సంతోషకరమైన జీవితాన్ని మీరు జీవిస్తూ హాయిగా ఉన్నారు అని, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని, ఆ విధంగా మిమ్మల్ని చూస్తూ వాళ్ళైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారన్నమాట. సో ఇది అండి మూడో నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నారన్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.